హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖ చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే ట్యూస్‌డే అంటే ఈరోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 7 టు మధ్యాహ్నం 12:30 వరకు అయితే షూట్ చేశాను. వ్లాగ్‌లో పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు హడావిడి ఎలా ఉంటుందో చూపిస్తానండి. నైట్ మొత్తం ఫుల్ వర్షం పడింది మా సైడ్ అయితే. ఇంకా పిల్లలను పొద్దున్నే 7:00కి అలా లేపి హాట్ వాటర్ అయితే ఇచ్చాము. బయట కూర్చోబెట్టాము. కొంచెం నిద్ర అయితే పోతుందని. మా వారైతే 7:30కి ఇంట్లో నుంచి అయితే బయలుదేరారండి డ్యూటీకి. మార్నింగ్ మీటింగ్ ఉందని ఇంకా పిల్లల్ని ఇంట్లో అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది ఈరోజైతే. మా వారు ఉంటే మాత్రం బ్రష్ మా వారే చేపిస్తారండి. ఇంకా నేనైతే స్నానం చేపిచ్చేసి వాళ్ళకి టిఫిన్ తినిపియడం అలాగైతే చూసుకుంటాను. ఇంకా రెడీ కూడా మా వారే చేస్తారు. హెల్ప్ చేస్తారు మంచిగా. ఇంకా ఆయన మార్నింగ్ తొందరగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంకా నాకు బాగా హడావిడి అవుతుంది. సో ఇక్కడైతే ఇడ్లీలు వేస్తున్నానండి. ఇంకా అప్పుడప్పుడైతే ఇలా క్యారెట్ వేసి లేకపోతే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి లేకపోతే బీట్రూట్ ఇలా వేసి అయితే ఇస్తూ ఉంటాను ఇడ్లీలు. ఇంకా ఈరోజు అయితే క్యారెట్ ఇంకా రాగి పిండితోనైతే ఇడ్లీలు వేస్తున్నానండి. ఇడ్లీలు ఎప్పుడు ఒకేలాగా ఏం తింటాము అని ఇలాగైతే డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. దోశలో కూడా వేసుకోవచ్చు మనం. కాకపోతే మనం క్యారెట్ బాయిల్ చేసుకొని దాన్ని ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసుకొని అప్పుడు ఇంకా దోశ బ్యాటర్లో అయితే మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. మరీ మనం జావ తాగినప్పుడు టేస్ట్ అలాగైతే ఉండదు. బాగానే ఉంటుంది. ఇంకా మా వారు పొద్దున్నే ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి నాకు పిల్లలకి సరిపడా ఇడ్లీలే వేసుకుంటున్నాను. నేనైతే 2 ప్లేట్స్ వేసానండి. మాకు ఇడ్లీలు అయితే సరిపోతాయి. పిల్లలు ఎక్కువేం తినరండి. ఇంకా నేను తినిపిస్తే మాత్రం ఒక 3 అలా తినిపిస్తాను. ఇంకా వాళ్ళు తింటే ఇంకా 2 అట్లయితే తింటారు. నేను ఇంకా క్యారెట్, రాగి పిండి ఇవన్నీ యాడ్ చేశాను కాబట్టి 2 ఇడ్లీస్ అయితే సరిపోతాయని 2 పెట్టాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ మిలన్ కూడా తిని వెళ్ళారు. ఇంకా వాళ్ళకైతే 10:00కి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది. ఇంకా అప్పుడైతే స్నాక్స్ టైంలో పెట్టిన ఫ్రూట్స్ కూడా తినేస్తారు వాళ్ళు. సో వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ మరీ పొద్దున్నే హెవీగా ఒకేసారి అయిపోకుండా ఇలాగైతే ఇస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసాక మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీడియోస్లో ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర చేశానండి లెమన్ తోటి. రోజు కర్రీతోనే పెడుతున్నావు కదా మమ్మీ, ఈరోజు ఒక్కరోజు పులిహోర చేసి పెట్టు మమ్మీ, తీసుకువెళ్తానని అయితే మా చిన్నారి అడిగింది. సో ఇంకా తన కోసం అయితే పులిహోర చేశాను. ఇంక ఇద్దరికి అదే పెట్టేశాను. ఫ్రూట్ బాక్స్లోకి అయితే వాటర్ మిలన్ కట్ చేసి పెట్టానండి. ఇంకా కిచెన్ అయితే మొత్తం మెస్సీగా ఉంది. ఈ బాక్స్లోకి అయితే మొత్తం సర్ది పెట్టాలి. ఇంక ఇక్కడ చట్నీ కోసం అయితే మొత్తం వేయించుకొని పెట్టుకున్నాను, పల్లీలు, టొమాటోసు. ఇంక ఇక్కడైతే పాప మొత్తం రెడీ అయిపోయిందండి. తనే రెడీ అయిపోతుంది. ఇంకా మా వారు ఉంటే మాత్రం హెల్ప్ చేస్తారు. ఇంకా టై, బెల్ట్ ఇవైతే నేను పెట్టేస్తాను. డ్రెస్ తను వేసుకుంటుంది. ఇంకా ఫాస్ట్గా జడైతే వేసేస్తున్నాను. పాపకైతే వ్యాన్ 8:10, 8:15 లోపు అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఫాస్ట్గా తనకైతే 8 లోపు స్నానం చేపించి బట్టలు అవన్నీ వేసేసి రెడీ చేసేస్తాను. తర్వాత అయితే టిఫిన్కి ఒక 10 మినిట్స్లో టిఫిన్ ఫాస్ట్గా తినేస్తుందండి. వన్స్ అయితే తనకి టైం ఉంటేనే వేస్తాను. తన జుట్టుకైతే అస్సలు ఆగదండి. రిబ్బన్స్ వేస్తే ఊడిపోతూ ఉంటుంది మొత్తము. చిన్నారిని స్కూల్కి పంపించేసిన తర్వాత చాలా ఫ్రీగా అనిపిస్తుందండి నాకు. పొద్దున హడావిడి అంటే పాప వెళ్ళేదాకా ఎక్కువ హడావిడి ఉంటుంది. ఇంకా లిటిల్ అయితే కొంచెం స్లోగా 9కి అలా వెళ్తాడు, స్కూల్ పక్కనే కాబట్టి. ఇంకా వాడినైతే మా వారు దించొస్తారు కాబట్టి ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అయినా కానీ ఓకే. పాపకైతే అట్లా ఉండదు కదా. వ్యాన్ వచ్చిందంటే కిందికి కంపల్సరీ దిగడమే. తిన్నా తినకపోయినా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట కిందికైతే. చిన్నారి వాళ్ళ స్కూల్ అయితే మా ఇంటి నుంచి 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. లిటిల్ వాళ్ళ స్కూల్ ఏమో మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇంకా ఒకవేళ ఈ సమ్మర్లో అయితే షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము చిన్నారి వాళ్ళ స్కూల్ సైడు. ఒకవేళ షిఫ్ట్ అయితే మాత్రం లిటిల్ని కూడా అటే వేయాలని ప్లాన్ అయితే ఉంది. సేమ్ స్కూల్లో ఇద్దరు ఉంటే ఒకేసారి
ఆహ్, మొత్తం దింపి రావడము, తీసుకెళ్ళడం అదంతా ఒకేసారి అయిపోతది గదా! అనయితే అనుకుంటున్నాము. సో, చూడాలి ఈ సమ్మర్‌లో షిఫ్ట్ అయితామా, అవ్వమా అని. లిటిల్‌ని ఆ స్కూల్‌లో వేస్తే మాత్రం కంపల్సరీ షిఫ్ట్ అవ్వాల్సిందే అటువైపు. ఇద్దరికీ ట్రాన్స్‌పోర్ట్ అయితే చాలా ఎక్కువైపోతదండి. పాపకి మంత్లీ ట్రాన్స్‌పోర్ట్ 2500 అయితే పే చేస్తున్నాము. లిటిల్‌కి ఓన్లీ ఈవినింగ్ రావడానికి 750 అయితే పే చేస్తున్నాము. ఇంకా అక్కడ స్కూల్ దగ్గరలో తీసుకుంటే ఇద్దరికీ ఇంకా మనీ అయితే సేవ్ అయితుంది గదా! అలాగనైతే అనుకుంటున్నాము. సో, చూడాలి మరి. ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసాను ఇద్దరికీ. ఇంకా తినేస్తారు వాళ్ళే. ఒక్కొక్కసారి తింటారండి. ఒక్కొక్కసారి మాత్రం చాలా సతాయిస్తారు తినడానికి. ఇంకా ఉండేదే చాలా తక్కువ టైం గాబట్టి ఇంకా ఫాస్ట్‌గా అయితే తినిపిచ్చేస్తాం మాక్సిమం మేమే. లేకపోతే మా వారుంటే మా వారు తినిపిస్తారు. ఈరోజు మాత్రం చక్కగా వాళ్ళే కూర్చొని ఇద్దరు కలిసైతే టిఫిన్ తినేసారండి. క్యారెట్ ఇడ్లీ అయితే మంచిగా తిన్నారు. ఇంకా రాగి ఇడ్లీకైతే కొంచెం సతాయించారు గానీ, ఇంకా అది గూడా ఫినిష్ చేశారండి లాస్ట్‌కైతే. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేనైతే లంచ్ బాక్సెస్ అవి సర్దుదామని కిచెన్‌లోకైతే వచ్చాను. పులిహోర చేశాననైతే చెప్పాను కదండీ! పులిహోర ఎలా తింటారు లంచ్‌కి అనైతే మీరు అనుకోవచ్చు. చిన్న పిల్లలు గదండీ! ఇట్లాంటి రైసే వాళ్ళకి కొంచెం నచ్చుతాయి. ఫ్రైడ్ రైసు, ఇలాంటివి క్యారెట్ రైసు, స్వీట్ కార్న్ రైసు, మీల్ మేకర్ రైసు, పులావ్, వెజిటబుల్ పులావ్ ఇలాంటివైతే వాళ్ళకి నచ్చుతది. మనలాగా కర్రీ వేసుకొని రోజు తినమంటే వాళ్ళు తినలేరు కదండీ! అందులో నేను మార్నింగే బాక్స్ అయితే పెట్టేస్తాను. వాళ్ళకి ఎంత మంచిగా వండి పెట్టినా గానీ మధ్యాహ్నంకైతే చల్లగా అయిపోతుంది గదా! సో, ఇంకా రోజు కూరతోనైతే తినరు. సో, ఇంకా అప్పుడప్పుడైతే తప్పదు ఇలాంటివి. ఒక్కొక్కసారి నేనైతే బెల్లం అన్నం గూడా చేస్తానండి. ఇలాగ పులిహోర ఒక బాక్స్‌లో, బెల్లం అన్నం ఒక బాక్స్‌లో 2 సెపరేట్ బాక్సెస్‌లో అయితే పెట్టి పంపిస్తాను. వాళ్ళు ఆ రోజైతే 2 తినేస్తారు. పిల్లలతోని ఇంతే గదా! మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చింది మనకు నచ్చదు. మనం వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడమేనండి. మా చిన్నారి అయితే అస్సలు కారం తినకపోయేదండి చిన్నప్పుడైతే. తనకి మెల్లమెల్లగా అయితే అలవాటు చేశాము. ఫస్ట్‌లో అయితే అస్సలు అన్నం గూడా తినకపోయేది. ఎంతసేపు బ్రెడ్డు, ఫ్రూట్సు, స్వీట్ కార్న్స్ ఇలాంటివైతే తినేది గానీ, అన్నం అయితే అస్సలు తినకపోయేది. ఒకవేళ తిన్నా కానీ పులిహోరనో, ఇలా బెల్లమన్నమో, లేకపోతే మనం కర్రీ వండుకుంటాం గదా! ఆ కర్రీలోంచి కారం వేయకముందు యెల్లో కలర్ కర్రీ ఉంటది గదా! ఆ కర్రీ అయితే తీసి పెట్టేదాన్ని. అలాగైతే కొంచెం తినేది. పెరుగైతే ఫస్ట్ నుంచి తినదండి. లిటిల్ తింటాడు గానీ, చిన్నారి అస్సలు తినదు పెరుగు. బాగా ఇబ్బందయితే పెట్టేసిందండి. ఇప్పుడిప్పుడు ఇద్దరికి కలిపి ఒకేసారి తినిపిస్తున్నాను కాబట్టి కొంచెం అలవాటు పడ్డారు. కూరలకి, కొంచెం కారంకి అలాగైతే కొంచెం అలవాటయింది వాళ్ళకి. ఇంకా నైట్ అయితే మా వారొచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చారు. లిటిల్ అయితే వాటర్ మిలన్ కావాలి మమ్మీ చాలా రోజులయింది కదా తిననైతే అడిగాడు. సో, వాడి కోసం అయితే వాటర్ మిలన్ తెప్పిచ్చాను. కార్న్ ఉంటది కదా! గారెలు చేయడానికి కార్న్ అవి కూడా తీసుకొచ్చారు. వాటితో కూడా ఒకసారి గారెలు చేయాలి. ఒక 2 డేస్‌లో అలా చేస్తాను. చేసినప్పుడు రెసిపీ అయితే చూపిస్తానండి మీకు కూడా. మనం పిల్లలకి వాటర్ మిలన్ పెట్టేటప్పుడు బాక్స్‌లోకి ఫ్రిడ్జ్‌లోదైతే అస్సలు పెట్టొద్దండి. ఫ్రిడ్జ్‌లోది పెట్టామంటే వాళ్ళు తినే టైంకి మొత్తం వాటర్ అయితే అయిపోతది. పాడైనట్లయితే అయిపోతది. ఇంకా సాల్ట్ వేసి కూడా పెడతారు కొంతమంది. సాల్ట్ వేసి కూడా బాక్స్‌లోకి అస్సలు పెట్టొద్దు. సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువైపోతది బాక్స్‌లోకి మొత్తం ఆహ్, పాడైనట్టు అయిపోతది. సో, అలాగైతే అస్సలు చేయకండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఫ్రెష్‌గా కట్ చేసిన వాటర్ మిలనే పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా తర్వాత అయితే బ్యాగ్‌లో అయితే సదిరేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఈ లంచ్ బ్యాగ్స్ గురించి కూడా చాలా ఫైటింగ్ చేస్తారండి పిల్లలు. ఫస్ట్ అయితే ఇద్దరికీ సేమ్ లంచ్ బాక్సెస్ తెస్తే మా పాప స్కూల్‌లో మర్చిపోయింది. మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా! సమ్మర్ హాలిడేస్ ఇచ్చే ముందే మర్చిపోయింది. అది అలాగే స్కూల్‌లో అయితే పోయింది. తర్వాత ఇది పెద్దదొకటి, చిన్నదొకటైతే ఉంది ఇంట్లో. ఇంకా దానికోసం అయితే ఇద్దరికీ ఫైటింగు. ఈ పెద్ద లంచ్ బ్యాగే కావాలని ఏడుస్తది ఇద్దరు. సో, పాపకు ఒకరోజు, బాబుకు ఒకరోజు అలా పెద్దది, చిన్నది అలా అడ్జస్ట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చిన్నారికైతే వ్యానొచ్చేసిందండి. వ్యాన్ సౌండ్ హార్న్ అయితే వచ్చింది. ఇంకా హడావిడిగా కిందికి వెళ్ళిపోయి తననైతే పంపించేసి వచ్చేసాను. చిన్నారితోటైతే ఇంక పనయిపోయింది ఆ రోజుకి. ఇంక తర్వాతయితే లిటిల్ ఒక్కడున్నాడు. ఇంకా లిటిల్‌నైతే రెడీ చేపిచ్చి
ఇంక వాడు ఆల్రెడీ తినేసాడులెండి. ఇంక వాడికి షూస్ అవేసి ఒకసారి డ్రెస్ మొత్తం టక్ వేసేసి, బెల్ట్ అవన్నీ వేసేసి రెడీ చేసి పంపియాలి. ఈరోజైతే వాడిని తీసుకెళ్ళడానికి మా మామయ్య కొడుకైతే వచ్చాడు. మా వారు పొద్దున్నే వెళ్ళిపోయారని చెప్పాను కదా! సో, ముందు రోజు కూడా అలాగే వెళ్ళిపోయారు మా వారు. సో, ఆ రోజైతే వ్యాన్ అంకుల్‌కి ఫోన్ చేశాను. వాళ్ళ స్కూల్ వ్యాన్ అంకుల్‌కి. ఆయనతోనైతే అస్సలు పోనని బాగా ఏడ్చాడండి. మస్తు సతాయిచ్చిండు నిన్నైతే. సో, ఇంకా మళ్ళీ ఆయనతోని వెళ్ళమంటే వెళ్ళడని చెప్పేసి మా మావయ్య కొడుకునైతే రమ్మన్నాను. సో, స్కూటీ మీద అయితే వెళ్ళి దింపొస్తాడు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏముంటది మనకి ఇల్లంతా సదురుకోవాలి. ఇంక ఇదే ఉంటుంది కదా! సో, ఒక్కసారి సదిరి పెట్టుకున్నామంటే ఈవినింగ్ వాళ్ళొచ్చేదాకా ఇంకా అలానే ఉంటుంది. ఇంకా మనమైతే మళ్ళీ డిస్టర్బ్ చేయము రోజు కదా! వర్షాలు పడుతుందనైతే దీవాన్ మీద బెడ్‌షీట్ అయితే చేంజ్ చేయలేదండి. చేంజ్ చేసి 1 వీక్ అయిపోతుంది. సో, ఇంకా ఈ రోజుకైతే ముహూర్తం వచ్చింది దానికి. ఇంకా బెడ్‌షీట్ తీసేసి ఇంకో బెడ్‌షీట్ అయితే వేశాను. సో, ఇల్లంతా దులుపుకొని నీట్‌గా ఇల్లు తుడిచేసి టిఫిన్ తినేసి ఇంకా నేనైతే బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని. ఇంకా అవి కట్ చేసుకున్న తర్వాత ఇంక ఒకేసారి ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. యాక్చువల్లీ మధ్యాహ్నం బయటికి వెళ్ళేదైతే ఉందండి చిన్న షాపింగ్‌కి. మరి వెళ్తానో లేదో అయితే చూడాలి. కుదిరిద్దో కుదరదో. ఒకవేళ వెళ్తే మాత్రం దీని తర్వాత వీడియో అయితే ఇంకా షాపింగ్ వీడియోనే పోస్ట్ చేస్తాను. నా వీడియోస్‌కైతే ఇంతకుముందు వచ్చినంత రీచ్ కూడా రావట్లేదండి. వాచ్ టైమ్ వస్తుంది చూస్తున్నారు. వీడియో లాస్ట్ దాకా కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. చాలా తగ్గిందండి వ్యూసు. కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నా ఛానల్ నుంచి? బ్యూటీ టిప్సా? ఫేస్ ప్యాక్సా? లేకపోతే కుకింగ్ వీడియోసా? ఇలా ఏ వీడియో కావాలి అనుకుంటే ఆ వీడియో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా టాపిక్ మీదైతే వీడియో షూట్ చేసి పెడతానండి మన ఛానల్‌లో. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. 200, 300 వ్యూస్ వచ్చినా కానీ లైక్స్ మాత్రం 20, 25, 30 లోపే వస్తున్నాయి. ఎక్కువ లైక్స్ అయితే రావట్లేదండి. లైక్ చేయడం వల్ల నాకొచ్చేది కూడా ఏమీ ఉండదండి. కాకపోతే నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇలా లైక్స్, కామెంట్స్ చేయడం వల్ల. సో, కొంచెం లైక్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఆన్‌లో పెడితే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇక్కడైతే 3 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి. ఆ 3 బ్లౌజ్ పీసెస్ ఫస్ట్ ఒకటి మాత్రం మెజర్‌మెంట్ చూసుకొని కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసి అయితే మొత్తం నీట్‌గా కట్ చేసుకున్నానండి. అన్ని మెజర్‌మెంట్ అయితే చూసుకోలేదు నేను. ఒక పీస్ మీద కట్ చేసిన పీసు ఇంకొక క్లాత్ మీద పెట్టేసి అలాగైతే కట్ చేసుకున్నాను. ఇవి ఇంకొక రోజైతే వీలు చూసుకొని కుట్టుకోవాలండి. 2 డేస్ నుంచి నాకు హెల్త్ అయితే అస్సలు బాలేదు. కొంచెం ఫీవర్ వచ్చినట్లు, జలుబు అదంతా అనిపిస్తుంది. హెడేక్ గూడా బాగుందండి. నిద్రపోదామంటే నిద్రే రావట్లేదు యూట్యూబ్ టెన్షన్ తోటి. ఇప్పుడొచ్చేది మొత్తం పండగల సీజనే కదా! వ్రతాలు, బోనాలు ఇవన్నీ ఉంటుంది గదా! సో, ఇంకా ముందే శారీస్, బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను. సో, అప్పటికప్పుడు అవ్వాలనుకుంటే ఇంకా మొత్తం హడావిడి అయిపోతది గదా! సో, రోజుకొకటి అలా కుట్టుకొనైతే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను మెల్లమెల్లగా. నేను టైలరింగ్ నేర్చుకున్నదైతే మెయిన్‌గా మా పాప కోసము, నా బ్లౌజెస్ కోసమైతే నేర్చుకున్నానండి. మా పాపకైతే లాంగ్ ఫ్రాక్స్ అవి ఇవి ఇదైతే స్టిచ్ చేస్తూ ఉంటాను. మనకు కొంచెం కుట్టడం అవగాహన వచ్చిందంటే మనం ఏదైనా కుట్టుకోగలుగుతామండి ఈ టైలరింగ్‌లో. కాకపోతే స్టార్టింగ్‌లో కొంచెం కష్టమైతే ఉంటుంది. ఇంకా నా బ్లౌజెస్, అమ్మ బ్లౌజెస్ ఇవైతే నేను కుట్టుకుంటాను. నాది, అమ్మదైతే మాక్సిమం సేమ్ ఉంటదండి మెజర్‌మెంటు. ఎక్కడ ఇంకా డిఫరెన్స్ అయితే ఉండదు. కొంచెం లూజ్, టైట్ అలా ఉంటది అంతే. ఎక్కువ డిఫరెన్స్ గూడా ఉండదు. ఇంకా పాపకి లాంగ్ ఫ్రాక్స్, ఇంకా మన కాటన్ ఫ్రాక్స్ లేకపోతే ఇట్లా పెప్లమ్ టాప్స్ ఇట్లాంటివైతే స్టిచ్ చేసుకోగలుగుతాను. నేను చిన్నారి కోసం స్టిచ్ చేసినవైతే మీకు ఇంకొక వీడియోస్‌లో అయితే చూపిస్తానండి. ఏమేమి కుట్టాను పాపకి అనేవి. సో, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.